ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజా సునామీతో దూసుకెళ్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఎన్నికల ర్యాలీ తలపించే ర్యాలీ ప్రస్తుతం కొనసాగుతోంది. విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారు. తాజాగా గోపాలపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్వకేట్స్ కలిసి తమ సమస్యలను తెలియపరిచారు. తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించుకున్న అడ్వకేట్స్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం అలాగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాను రోడ్ షోలో భాగంగా ప్రజలను అభివాదం చేస్తూ అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు ఏ రకంగా ఉన్నాయంటే విశాఖలో సునామీ తీరాన్ని తాకేలా కనబడుతున్నాయి. విశాఖపట్నంకి సంబంధించిన తీరం ఒకవైపు అరుస్తూ కేకలు పెడుతూ వాటర్ ఎగిసెగిసి పడుతున్న నీటిని చూస్తుంటే మరోవైపు ప్రజానీకంతో జై జగన్ అనే నినాదంతో విశాఖపట్నం మొత్తం కూడా తడిసి ముద్దవుతోంది. తాజాగా అనకాపల్లి జిల్లా తాంబలపల్లం జంక్షన్కు చేరుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షం వస్తుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఘన స్వాగతం పలుకుతున్నారు అభిమానులంతా కూడా. అనకాపల్లిలో పడుతున్న భారీ వర్షానికి జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఏమవుతుందో అనుకున్న వాళ్ళకందరికీ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వర్షాన్ని సైతం లెక్క చేయము, ఏదెదురొచ్చినా అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునే తిరిగి వెళ్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లికి వస్తున్నారు. మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. మెడికల్ కాలేజీని సందర్శించిన తర్వాత ప్రముఖ మీడియాతో మాట్లాడిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముగిసినట్టు లెక్క తప్ప ఎన్ని ఆటంకాలు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి వస్తున్నా అడుగడుగున పోలీసులు ఆంక్షలు పెట్టారు. అడుగడుగున పోలీసులు నీరాంజనం పలికే ప్రజలను కొడుతున్నారు, తిడుతున్నారు, తోసేసే కార్యక్రమం చేశారు. కానీ ఎంత చేసినా ఏమి చేసినా ప్రజల గుండెల్లో ఉన్న అభిమానాన్ని మాత్రం చెరగని ముద్ర ఎవ్వరు కూడా చెరపలేరు అనేది అట్టుగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది అనకాపల్లి జిల్లా పర్యటన కొనసాగుతూనే ఉంది. ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు సైతం ముందుకొచ్చి ఏకంగా దిష్టి తీసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. మళ్ళీ మీరే గెలవాలయ్యా, మళ్ళీ మీరే రావాలయ్యా, ఓటు ఒక్కసారి కూటమికి వేసి పొరపాటు చేశాము, మళ్ళీ ఆ పొరపాటు చేయము అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా వినతి పత్రాలు అందజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న క్రమంలో మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ సైతం కాస్త ఓవర్ యాక్షన్ కూడా చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన దగ్గరలో ఉన్న సందర్భంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారట. జగన్ కాన్వేలోని వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం 4 వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో ఎన్ఏడి జంక్షన్ వద్ద కాన్వే వాహనాలను ఆపేసి కేవలం 4 వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. నేతల కార్లు, బైకులను అడ్డుకుంటున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం జరిగింది. కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏది జరిగినా ఎంత జరిగినా అనకాపల్లి జిల్లా తాంబలపల్లెంలోనే పోలీసులు ఓవర్ యాక్షన్కి దిగినా సరే ఎక్కడా లెక్క చేయని ప్రజానికం రోడ్ల మీదకి వస్తుండడం చూసి నిజంగా ఇది రాజకీయ ర్యాలీయా, రేపో మాపో ఎన్నికలుంటే జరిగే మీటింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన కూటమి 17-18 నెలల్లోనే ఈ తరహా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది, ఈ తరహా అపనమ్మకం మూటగట్టుకుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రజాభిమానంతో ముందుకు వస్తున్నారు తప్ప మరొకటి లేదు. విలేజ్లో ఈరోజు ప్రైవేట్కి సంబంధించి మెడికల్ కాలేజీలు, సామాన్యులు ఎంతో లబ్ధి పొందే మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రైవేట్ చేతిలో పెడుతూ ప్రైవేట్ వాళ్లకు లబ్ధి పొందే కార్యక్రమం చేస్తున్న కూటమి పరిపాలనపై ప్రశ్నించేదానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు లక్షలాది మంది రావడంతో, రోడ్ల మీదకి రావడంతో పోలీసులు కూడా దిక్కుతోచని పరిస్థితి. పోలీసులు బలగాలు కూడా అతి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో, ఎలా ముందుకు నెట్టాలో తెలియని పరిస్థితుల్లో పోలీసులు కూడా చేతులు లేబట్టేశారు. ఇంకా మేము కూడా ఏం చేసేది లేదు, ఆయన ర్యాలీ ఆయన కొనసాగించని అనేటట్టుగా సాగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ ర్యాలీ, సుదీర్ఘ పర్యటన కొనసాగుతోంది. అనకాపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చేరుకున్నారు. తాళపాలెం జంక్షన్ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాగానే వర్షం అయితే భారీ ఎత్తున వర్షం పడుతుంది. వర్షాన్ని లెక్క చేయని ప్రజలను ఆ నవ్వు, ఆ చిరునవ్వు కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఆప్యాయత కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంతటి అభిమానం పెట్టుకున్న ప్రజల కోసం నిజంగా ఏమి చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక జన ప్రభంజనం అని చెప్పొచ్చు. జనాలు బయటకు ఈ తరహా జనాలు ఇంతమంది కూడా వస్తారని కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ర్యాలీ, తొలి భారీ ర్యాలీ రోడ్ షో నర్సీపట్నం వేదికగా గ్రాండ్ సక్సెస్ కాదు, ప్రభంజనంగా సక్సెస్ అయిందని కూడా చెప్పాలి. కూటమి నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి, ప్రజల్ని చూస్తున్నాయి, అభిమానం జగన్ వైపు వాళ్ళు చూస్తున్నా.
జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి గారు చేయి లేపి నమస్కరిస్తుంటే ప్రజలు అరుపులు చూస్తున్న కూటమికి నిజంగా ఇది జీర్ణించుకోలేని ఒక పెను అంశమే.